హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంక ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు అండి. నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానన్నమాట. మా తోటికోడలు వాళ్ళు టెంపుల్కి అయితే వెళ్ళారండి, పోలేరమ్మ తల్లి టెంపుల్. ఇంక అందుకని చికెన్ అయితే పంపించారనమాట అక్క వాళ్ళు. అక్క చికెన్ పంపించింది. అందుకని చికెన్ కర్రీ అయితే చేద్దామని నేనైతే చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి. ఇదిగో ముందుగా అయితే నేను ఇక్కడ చికెన్ అయితే దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉప్పు, కారం, పసుపు ఇంకా పెరుగు ఇంతవరకే వేసి మొత్తం అయితే కలిపి పెట్టేశాను. కొంచెం ఆయిల్ కూడా వేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. రైస్ అవుతుంది. ఇంక ఇక్కడైతే మా ఆడబిడ్డ కూతురు నేను చేస్తాను ఈరోజు చికెన్ అయితే అంటుందన్నమాట. అందుకని అమ్ము తన పేరు. ఇక అమ్ములో అయితే నేను చేస్తాను అంటుంది. ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసి ఇక అందులో ఆయిల్ వేసి నేను మిక్సీ పడదామని ఉల్లిపాయలు, టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక అవైతే వేసేసింది ఫస్టే. ఇంకా వేసి కలిదిప్పుతూ ఉందండి. మిక్సీ పట్టుకుందామని కొంచెం పెద్ద సైజు కట్ చేశాను అనమాట. ఇంకా వేసి తిప్పుతుండేసరికి అవి వేగడానికి కొంత టైం పడుతుంది. ఇదిగో నేనైతే ఈలోపు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేశాను. ఇంక ఇవైతే ఏగుతున్నాయండి. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మిక్సీకి వేద్దామని కొంచెం పెద్ద సైజు కట్ చేసి పెట్టానని చెప్పాను కదా, అందుకని. ఇదిగో ఇక్కడైతే రైస్ అయితే అయిపోయిందండి. రైస్ అయితే దింపేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఏంటి స్వప్న ముడి పెట్టుకుంది అనుకుంటున్నారా? ఈ ఎండలకి చిరాగ్గా ఉంటుందండి జుట్టంతా. అందుకని ముడైతే పెట్టేశాను నేను. ఇదిగో ఇంక ఇక్కడ అయితే రైస్ పక్కన పెట్టేసి ఈ స్టవ్ మీద అయితే ఇది పెట్టేస్తుందండి. కొంచెం పెద్ద మంట వస్తుందని, చిన్న పొయ్యి కదా రెండోది, అందుకని ఇక్కడైతే పెట్టేశాను అనమాట. ఇంకొకసారి అయితే మొత్తం కలిదిప్పేస్తున్నాను. ఇక అమ్ములు అయితే వేసి కలిదిప్పుతూ ఉండత్త ఏగిన తర్వాత పిల్లవని చెప్పేసి కోలార్ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చుందండి. ఇదిగో ఇవైతే ఏగినాయి అనమాట. ఇంకైతే వచ్చేసింది. ఏంటి కర్రీ చేస్తానని ఏడు కూర్చున్నావు అనేసరికి ఇక వచ్చేసి మళ్ళీ అయితే ఇవి బాగా ఏగిన తర్వాత చికెన్ అయితే వేద్దామని తీసుకొచ్చేసామండి. ఇదిగో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసేస్తున్నాము. ఇక ఈరోజు కర్రీ టేస్ట్ ఎలా ఉంటుంది ఏమోనండి. అయ్యేంత వరకు చాలా టెన్షన్గానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకళ్ళ చేతి మీద అయ్యే వంట కాదు కదా, ఇద్దరు ముగ్గురం కలిసి అయితే చేస్తున్నామన్నమాట. మొత్తానికి ఎలా ఉంటుందో తెలీదు. ఇదిగో చికెన్ అయితే వేసేసి మొత్తం అయితే ఇలా కలుపుతున్నామండి. ఒకసారి చికెన్లో అయితే కొంచెం ఆయిల్ పట్టేటట్టుందండి. చూస్తుంటే ఆయిల్ పట్టిద్దామని అయితే అన్నానమాట. ఇదిగో మొత్తం అయితే ఒకసారి కలిపేస్తున్నాము. ఈరోజు నీ చేత్తో చికెన్ తింటున్నాము, టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని అయితే అన్నానమాట. నేను చాలా చక్కగా చేస్తాను, చాలా రుచిగా చేస్తానని అయితే అంటుంది మా ఆడబిడ్డ కూతురు. ఇదిగో ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుందండి. ఇప్పుడు నూనె పోతున్నాం, వెరైటీ వంట అనుకుంటారు అయ్యా. మొత్తానికి కష్టపడి అయితే చికెన్ చేస్తుందండి. లాస్ట్లో చూసేయండి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదిగో ఇక్కడ కొంచెం నూనె వేసి మళ్ళీ మొత్తం అయితే ఒకసారి కలుపుతున్నారు. కలిపేసి ఇక మూత అయితే పెట్టేస్తున్నారండి ఏగుతుంటుందని. ఇంతవరకు అయితే చక్కగా అయిపోయిందండి చేయటం అయితే. ఇంతవరకు చేసిన తర్వాత వెళ్ళి కూలర్ దగ్గర అయితే కూర్చుందనమాట. ఇంకా చికెన్ దగ్గరికి అయితే రాలేదండి. ఇక మిగతాదైతే నేను కంప్లీట్ చేద్దామని చేసేస్తున్నాను. ఇంకా అలానే వదిలేస్తే బాగోదు కదా, మళ్ళీ లంచ్ టైం అవుతుంది, ఆకలి అవుతుంది కదా. ఇక తను వచ్చిందాక అలానే ఉంచడం ఎందుకని ఇందులో అయితే కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి అయితే కలిదిప్పేస్తున్నాను. ఇవి కొంచెం ఉడకట్లేదండి ముక్క, అందుకని కొన్ని వాటర్ అయితే పోసాను. ముందు చికెన్ కలిపి పెట్టుకున్నప్పుడు నిమ్మపండు పిండుదాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట. ఇక అందుకని కొంత టైం పడుతుంది. నిమ్మపండు పిండామంటే చక్కగా త్వరగా ఉడికేదే ముక్క. నీళ్ళు పోసేసి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిదిప్పేసానండి. మళ్ళీ 3-4 నిమిషాలు ఉంచేసి తర్వాత అయితే మళ్ళీ కలిదిప్పేసి కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. పచ్చి కొబ్బరి పొడి అండి అది. కొబ్బరి పొడి అలాగే ధనియాల పొడి ఈ రెండు వేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి. చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందేమో కానీ ఇన్ని చేతులు మారి ఈరోజు చికెన్ అయితే ఆడుతూ పాడుతూ నవ్వుతూ అయితే చేశానండి. అదే అండి, చేశాను కాదు చేసాము అనమాట. అంటే ఇద్దరు ముగ్గురం కలిసి చేసాము కదా. మళ్ళీ మా ఆడబిడ్డ కూతురు వచ్చేసి నేను చేశాను అని అయితే అంటుంది కదా. నేను ఒక్కదానే చేశానంటే ఒప్పుకోదు కదా, ఎందుకంటే స్టార్టింగ్లో తనే కదా ఆయిల్ పెట్టి ఆనియన్స్ వేసింది. ఇదిగో ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి 2-3 నిమిషాలు ఉంచేసి ఇంకా మొత్తం ఒకసారి కలిదిప్పేసానండి. ఇంక ఇక్కడైతే చికెన్ అయితే
చక్కగా ఉడికింది. అన్నీ ముక్కకు కూడా పట్టుకున్నాయండి. టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి టేస్ట్ చూడమన్నాను అనమాట మా వారిని. టేస్ట్ చూసి టేస్ట్ బాగుందన్నారు. ఇంకా నేను ఇందులో అయితే కొత్తిమీర అయితే కట్ చేసి సన్నగా వేసానండి. కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ చూడండి ఇంక ఇలా అయితే వచ్చేసిందండి. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి అందరినీ పిలిచి వడ్డించి మనం కూడా తినటమే అనమాట. ఇంకెందుకు లేటు, ఫస్ట్ అయితే అందరికీ ప్లేట్లు అయితే పెట్టి వేసి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత నేను కూడా పెట్టుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈరోజు వీడియో అయితే చాలా ఫన్నీగా ఉందన్నమాట. అదే మాకు వాయిస్ అయితే మొత్తం పూర్తిగా ఉంచినట్టయితే మీకు కూడా ఫన్నీగా అనిపించేదే. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము.